శరన్నవరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో నాగేశ్వరరావు. స్వామివారి కళ్యాణ ఏర్పాట్లపై మరింత సమాచారం ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ వాయులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనుంటే ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా ఆలయ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు ఈవో నాగేశ్వరరావు నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి అనగానే శివుడు గుర్తుకొస్తాడు. సో మనకు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ కాళహస్తీశ్వర దర్శించు కోసము ప్రజలు చాలామంది దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు రావచ్చని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో జనరల్ లైన్ ఉంటుంటుంది, 50 రూపీస్ క్యూ లైన్ ఉంటుంటుంది, 200 రూపీస్, 500 రూపీస్. అదేవిధంగా వీఐపీ సపరేట్గా ఇంకా 5 లైన్లు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి అసౌకర్యం జరగకుండా, ఇబ్బంది పడకుండా వాళ్ళకు దాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి క్యూ లైన్లో పైన ఎండ తగలకుండా షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకా ముస్లిం వాళ్ళు, చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా కోసము వారికి బిస్కెట్స్ క్యూలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి దానికి తగ్గట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నాం 1 లక్ష కోట్లు. అంటే లింగోత్సవం దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు వీఐపీ కార్డు ఉంటున్నారు. వీటి సమస్య లేకుండా ఉండడం కోసం సపరేట్ లైన్స్ పెట్టుకున్నాము. లైన్స్ 4 లైన్స్ ఉన్నాయి. జనరల్ లైన్స్ 50 రూపీస్, 500 రూపీస్, 200 రూపీస్ సపరేట్ చేసుకున్నాము. దానివల్ల వీఐపీ సపరేట్గా ఉంది. కాబట్టి లాస్ట్ టైం రసూ చూసుకొని దానికి తగ్గట్టుగా మేము ఈసారి ఏర్పాటు చేస్తాం. అంటే కాళహస్తిలో అలాగే అంటే ఈసారి వివాహానికి ఎలా చేస్తారు? బాల్య వివాహాన్ని అరికట్టడం కోసం చేసి మేము దేవస్థానం తరఫున 5 ఇన్నోవా వెహికల్స్ ఏర్పాటు చేసి మైండ్గా ఏర్పాటు చేస్తాము. అవి పోలీసు, ఐసీఎస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి గ్రామానికి వెళ్ళి అవగాహన ఏర్పాటు చేస్తారు, అవేర్నెస్ ఏర్పాటు చేస్తారు. 100% ఎక్కడ కానీ బాల్య వివాహం రాకుండా చేయాలని మా ఉద్దేశం. అందుకే మేము 5 వెహికల్ అరేంజ్ చేసి ప్రచారం చేస్తున్నాము. స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు? స్వామివారి కళ్యాణాన్ని గురించి మీరు అడుగుతున్నారు. గతంలో మాత్రం ఈసారి కూడా ఏర్పాటు ఉంటాయి. సో గతానికి ఇప్పుడు మార్పు ఏమిటంటే గతంలో మనకు స్ట్రీట్ లైట్ ఉండేటివి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసినాము. అందుకే కొత్త స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది. దానివల్ల రోడ్డు కొద్దిగా విస్తారం పెరిగింది. సో దానికి తగ్గట్టుగా గతంలో మనం ఏర్పాటు చేసిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నాము. సో ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు అత్యంత కీలకమైనటువంటి మహాశివుని కళ్యాణానికి సంబంధించిన ప్రతిష్టాలు ఏర్పాట్లు చేస్తాము. గతంలో కంటే ఈసారి మెరుగైన విధంగా భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉంటాయి చెప్తున్నారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు, అలాగే వాటిని కట్టడి చేసేందుకు ఒక్క వివాహం కూడా జరగకుండా ఉండేది పూర్తి స్థాయిలో చర్యలు చెప్పడానికి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.